రామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను కామెంట్ చాలా మంచిగా ఉంటారు గైస్. చాలా మంది అయితే వీడియో కోసం వెయిట్ చేసినారు. ఈ వీడియోలో అయితే నా గణేష్ మ్యాచ్ కి సంబంధించి పెయింట్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తానికి అయితే ఈ వీడియోకి అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చిన్న పూజా కార్యక్రమాలతో జరుపుకొని మనం పెయింటింగ్ వర్క్ అనేది మొదలు పెట్టేద్దాం. అండ్ అలాగే జగన్నాథ స్వామికి ఫస్ట్ కోట్ చేసేద్దాం, వైట్ కోట్. అండ్ అలాగే విగ్రహ స్వామికి అంటే జస్ట్ స్టార్ట్ చేసేసాం అన్ని విగ్రహాలకి. ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో. ఈ వీడియోకి అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడాలి. అండ్ అలాగే మనం మట్టి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఒక చిన్న కార్యక్రమం అయితే జరుపుకున్నాం, ఆ విధంగానే ఇప్పుడైతే జరుపుకుంటాం. అండ్ అలాగే ఎవరైనా ఆ వీడియో అయితే ఎవరైతే ఆ వీడియో చూడలేక ఒకసారి ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మనం అయితే ఏ కలర్స్ అయితే వాడినాం, ఆ కలర్కి సంబంధించి ఇక్కడ వీడియోలో అయితే కింద ఒక షాప్ ఆప్షన్ అయితే వచ్చింది, దాన్ని అయితే క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. అదే మాటలా కాకుండా కలర్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసాం తొందరగా. అందరికీ జై శ్రీష, జై శ్రీరామ్ గైస్. చూసుకోవచ్చు మన గణేశుడు అయితే మండపంలో అంటే చాలా యాక్చువల్గా మన గణేశుడు లుక్ అనేది మండపం లోపలే వస్తుంది. చూసుకోవచ్చు సైడ్ హ్యాండ్స్ కానివ్వండి, మొత్తం చాలా వైడ్గా అయితే ఉన్నాడు కదా గణేశుడు అనేది స్టాండింగ్ పొజిషన్లో. మొత్తానికి అయితే చూసుకోవచ్చు. ఇక మన చెప్పినగా చిన్న ఈవెంట్ టైప్ జరుపుకుంటాం. దానికోసం అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను నేను ముందే. అన్ని ప్రిపరేషన్స్ అయితే దానికోసం ముందే వేసుకున్నాను. అండ్ అలాగే ఇక చూసుకోవచ్చు అన్ని వర్క్స్ అనేవి మన గణేష్ మహారాజ్ దగ్గర. ఇప్పుడైతే కొంచెం ఇక ముందైతే ఒక మాట్లాడుకోవాలి ఏంటంటే మన కలర్ వర్క్లో ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేసేస్తున్నాం ఈడ పీఠానికి. అండ్ అలాగే కాళ్ళకి మన విగ్రహ స్వామి స్టార్ట్ అయిపోతాడు, ఈడ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అలాగే పంచకి కొంచెం చేసేస్తాం. అందుకనేసి వీడియోని తప్పకుండా లాస్ట్ అందరైతే చూడాలి. ఇక ఇప్పుడైతే అంత పెయింటింగ్ వర్క్ అయితే మొదలు పెట్టేద్దాం. అండ్ అలాగే చాలా మంది సైడ్ విగ్రహాలకి సంబంధించి వర్క్స్ చేస్తారని చెప్తున్నారు. వీటిలో అయితే ప్రింట్ వస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ అనేది 3Dగా వస్తుంది. అందుకనేసి వాటికి సంబంధించి వర్క్స్ అనేవి కొద్దిగా స్లోగా అయితే చేసుకుంటున్నాం. ఈడైతే లక్ష్మీ చేస్తున్నారు అవైతే మనం లాస్ట్ లో అయితే ఇట్లా వేరే రెడీ చేసి ఈడ పెడదాం. ఆ ప్లానింగ్ లో అయితే ఉన్నాను. అలాగే మూషక్ మహారాజ్ అయితే చూసుకోవచ్చు. మూషక్ మహారాజ్కి ఇంకా తోక అయితే ఫిక్స్ కాలే. ఆ తోక అనేది మనం తర్వాత అయితే ఫిక్స్ చేద్దాం. అండ్ అలాగే మన జగన్నాథ స్వామి పక్కన అయితే ఒక బీమ్ అట్లా ఇక పోల్ టైప్ అయితే ఉంటుంది, అదైతే ఫిక్స్ అయిపోయింది. చాలా మంది అయితే అది రెడీ చేయాలి. మనమైతే ఖైరతాబాద్ లో చూసుకుంటూ వేసుకున్నాం. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే లుక్ వస్తుంది మొత్తానికైతే. ఇక ఇప్పుడైతే పూజ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఈ పాదాలకి చిన్న పూజ టైప్ అయితే జరుపుకుంటాం. మొత్తం వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. వాచ్ టిల్ ది ఎండ్ వీడియో అయితే మనమైతే పోస్టర్ కలర్స్ వాడుకుంటాం. అండ్ ముందుగా అయితే మండపంలో అటు ఇటు రెండు సైడ్ అయితే ఒక చిన్న స్పోర్ట్స్ లైట్ టైప్ అయితే లైట్స్ అనేవి పెట్టిస్తున్నా. అవైతే నేను మ్యాగ్నెట్స్తో పెట్టిన. ఒకసారి నేనైతే మీకు చూపెడితే ఆ విధంగా అయితే పెట్టిన. అండ్ ఇప్పుడు అయితే రెండు సైడ్లో లైట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత బ్రైట్నెస్ అయితే అయింది మండపంలో. అండ్ అలాగే ఇంకా 2 గోల్డెన్ లైట్స్ అనేవి మండపంలో వస్తాయి అని చూడొచ్చు మ్యాగ్నెట్తో ఏ విధంగా అయితే పెట్టినా. అండ్ ఇక చూసుకోవచ్చు పైన వరకు అయితే వస్తుంది ఆ లైట్స్కి లైటింగ్, కానీ ఇంకా 2 అయితే వస్తాయి. అండ్ అలాగే ఇప్పుడైతే ముందుగా మనం పాదాల పైన కొంచెం కుంకుమ అండ్ అలాగే పసుపు చల్లుకోవాలి. ముందు అయితే పసుపు చల్లుకుంటున్నా. అండ్ అలాగే అందరైతే నేను అంతా పూజ చేసేటప్పుడు వరకు అయితే కామెంట్లో జై శ్రీరామ్, జై శ్రీష అని టైప్ చేయండి. అండ్ అలాగే మీకైతే మన వీడియోస్ ఎలా అనిపిస్తుంది ఒకసారి కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి. అండ్ అలాగే మనమైతే లాస్ట్ టైం కలర్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నాకైతే ఒక క్లిప్ అయితే ఉంది, అదైతే నేనైతే ఈ వీడియోలో ఇటు సైడ్ అయితే పెట్టినా. అదైతే ఇప్పుడు క్లిప్ రన్నింగ్ అవుతుంది. చూసుకోవచ్చు లాస్ట్ టైం ఏ విధంగా అయితే చేసినాం. ఇప్పుడైతే దానికంటే ఇంకా చాలా స్పెషల్ అయితే చేయడానికి పోతున్నాం. ముందుగా అయితే చేయిలో ఒక గడ్డి టైప్ మాల అయితే వేసేసినాం, గడ్డితో చేసినట్టుగా. అండ్ అలాగే చేయిలో ఎందుకు వేసినామంటే కింద ప్లేస్ లేకుండా చేయిలో అయితే వేసేసినాం. అండ్ అలాగే ఇప్పుడైతే మన జగన్నాథ స్వామికి సంబంధించి అన్నతమ్ముళ్ళకి సపోజ్ ఇప్పుడైతే బలరామ్కి వేసేసినాం మాల. అండ్ ఇప్పుడైతే మనం మన సుభద్రజీకి అయితే దండం అయితే వేసేస్తున్నాం. దాని తర్వాతకి జగన్నాథ స్వామికి వేసేద్దాం. చూసుకోవచ్చు జగన్నాథ స్వామికి దండం అనేది వేసేస్తున్నా. ఈ వీడియో అనేది ఒక 12 minutes అయితే ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం పెయింటింగ్ వర్క్ చేసుకున్నాం. అండ్ అలాగే మన విగ్రహ స్వామికి జ్యువెలరీకి జగన్నాథ స్వామికి సంబంధించి జ్యువెలరీకి వైట్ కోట్ అయితే చేసేసినాం. అండ్ అలాగే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో మొత్తం లాస్ట్ వైపు చూడండి. అండ్ అలాగే విగ్రహ స్వామికి కాలకాడ అయితే మాల పెట్టేసినాం. ఇలా చూసుకోవచ్చు మొత్తానికి ఇక మాల పెట్టడం అదంతా అయిపోయింది. ఇప్పుడైతే మన గణేష్ మహారాజ్కి ఇప్పుడు నుంచి వర్క్ అనేది మొత్తం బ్రష్ పైన డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే మనం కలరింగ్ అంతా బ్రష్ తోనే చేస్తాం. అండ్ అలాగే పెయింట్స్ తో అయితే వేద్దాం. అందుకనేసి బ్రష్ కి అయితే ఒక చిన్న పూజ టైప్ అయితే జరుపుకుంటున్నాం. ఇప్పుడైతే మొత్తం అయితే వీడియోలో పెడతాం. అండ్ గైస్ చూసుకోవచ్చు ఇదే బ్రష్ అనేది మనం పాడుతున్నాం. ముందు అయితే బ్రష్ పైన కొంచెం కుంకుమ అండ్ అలాగే పసుపు కుంకుమ వేసుకున్నాం. దాని తర్వాతకి బియ్యం మెతుకులు వేసినాక ఒక చిన్న మోలి అంటే ఒక రెడ్ కలర్ దారం అయితే కట్టుకున్నాం. అండ్ ఈ కట్టేటప్పుడు మనం ఒక్కటే కోరుకున్నాం, మన వర్క్ అనేది ఏమైనా బాధ కలగకుండా మొత్తం వర్క్ అనేది మంచిగా అయిపోవాలనేసి. ఇక చూసుకోవచ్చు వర్క్స్ అనేది చేస్తూనే ఉన్నాను. నేనైతే సైడ్ మండపంలో బిట్ట కుంకుమ పసుపు అయితే చల్లిన. చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఇక అప్డేట్స్.
అండ్ సైడ్ విగ్రహాల పైన బట్ట చల్లిన. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న ఆరతి వేద్దామని ఒక దృష్టికి అయితే తీస్తున్నాను నేనైతే. అండ్ అలాగే మనం మట్టి వర్క్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేసినాం ఆ వీడియోకి అయితే చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ఒక్కసారి అయితే మీరైతే ఆ వీడియో చెక్ చేయండి. మనమైతే ఇప్పుడు ఆరతి అయితే తీస్తున్నాం. అండ్ అలాగే ఆరతి తీసేటప్పుడు నేను ఒక్కటే మనసులో పెట్టుకున్నా, ఈ కలర్ వర్క్ అనేది మన ఐరన్ వెల్డింగ్ వర్క్ అండ్ అలాగే కట్టెతో చేసిన వర్క్, జేవార్తో చేసిన వర్క్ చాలా మనస్ఫూర్తితోని చాలా మంచిగా అయితే అయిపోయింది. అండ్ అలాగే మట్టి వర్క్ అనేది ఇంకా చాలా మంచిగా అయింది. కలర్ వర్క్ అనేది యాక్చువల్గా కలర్తోనే గణేష్కి సంబంధించి కళ్ళు వస్తాయి. యాక్చువల్గా కలర్ వచ్చినాక గణేశుడు అనేది మనకు దర్శనం ఇచ్చేనట్టుగా అయిపోతాడు. అందుకనేసి కలర్ వర్క్ మంచిగా అయిపోవాలని కోరుకున్నాను. అండ్ అలాగే చూసుకోవచ్చు జగన్నాథ స్వామికి. అండ్ అలాగే మన జగన్నాథ స్వామి పైన కుంకుమ పసుపు అయితే చల్లిన చూసుకోవచ్చు మొత్తానికి అయితే హైగ్రీవ స్వామి పైన బిట్ట. అండ్ అలాగే సైడ్ మండపాల పైన బిట్ట చల్లిన. మొత్తం వీడియో అయితే అంతా క్లిప్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మొత్తానికి అయితే. ఇక దృష్టితో జగన్నాథ స్వామికి ఇట్లా ఆరతి ఇచ్చిన. అండ్ అలాగే దాని తర్వాతకి నేను ఏం కోరుకున్నా అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా వర్క్స్ కోరుకుంటే ఆ వర్క్స్ అయిపోవాలి. అండ్ అలాగే మన గణేష్ మాత్కి సంబంధించి కలర్ వర్క్ ఏం బాధలు కాకుండా మొత్తం వర్క్ అనేది నీట్ అండ్ క్లీన్గా అయిపోవాలనేసి. అండ్ అలాగే గణేశుడు చాలా మంచిగా ఉండాలనేసి కోరుకున్నా. అండ్ అలాగే దృష్టికి అయితే పక్కకు పెట్టేసిన. ఇక మళ్ళీ గణేశుడు కాలు మొక్కుకున్నా కదా మొత్తం వీడియో అయితే క్లిప్ తీయడం జరిగింది. అండ్ నేనైతే బొట్టు పెట్టుకున్నా, మీరు అందరైతే బొట్టు పెట్టుకోండి. అందరైతే బొట్టు పెట్టుకున్నారా? ఇప్పుడైతే మీరు అందరు వెయిట్ చేసే మూమెంట్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇప్పుడైతే పాదాల పైన మొత్తం కలరింగ్ వేసేస్తాం. జగన్నాథ స్వామి హైగ్రీవ స్వామి పైన కూడా కలర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మాటలా ఉంటే కలర్స్ అనేది స్టార్ట్ చేసేదాం. ఇవంతా మనం రిమూవ్ చేయాలి. దానికైతే మనం కుంకుమ పసుపు ఎందుకు రిమూవ్ చేస్తున్నామంటే దానికైతే ఒక రీజన్. మనం దానిపైన డైరెక్ట్ కలర్ అయితే వాడితే ఆ కలర్ అనేది మొత్తం రెడ్ అండ్ ఎల్లో అయిపోతుంది. అందుకనేసి మనం వైట్ కలర్ అనేది ఫస్ట్గా రావాలని. అండ్ అలాగే ముందుగా అయితే కలర్ని అయితే మిక్స్ చేసుకోవాలి కదా. ముందు అయితే కలర్ని అయితే మిక్స్ చేసుకున్నాక దాన్ని అప్లై అయితే చేసుకోవాలి. అండ్ చూసుకోవచ్చు మొత్తానికి పోస్టర్ కలర్ అంటే వాటర్ కలర్ అనుకోవచ్చు మిక్స్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఆ బ్రష్ని అయితే ముందుకు ఫస్ట్ టైం వాడుతున్నామని పంచిక్ చేసి మొత్తానికి జేబులో గణేష్ మహారాజ్కి అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో అయితే జేబులో గణేష్ మహారాజ్కి అని నిండిపోవాలి. చూసుకోవచ్చు పాదాల పైన వైట్ కోట్ అప్లై చేస్తే ఎంత డిఫరెన్స్ అయితే ఉంది రెండు సైడ్ పాదాలలో. అండ్ నా అక్క అయితే నాకు చేయమని అడుగుతుంది, నా అక్క చేస్తుందని. కానీ నేనైతే నా అక్కకైతే ఇట్లా చేయనియాలి. ఎందుకంటే మొత్తం గణేశుడు నేనే ఒక్కనే చేసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను నా ఛానల్ పైన ఆల్రెడీ చెప్పిన అందరికైతే నేను ఒక్కనే చేసుకుంటాను. అందుకనేసి నేనైతే నా అక్క అడిగిన ఇయ్యలే. చూసుకోవచ్చు అటు సైడ్ పాదాల పైన మొత్తం గాలి కానీ ఇటు సైడ్ అయితే మొత్తం చేసేస్తున్నా. చూడండి కదా ఒక్కొక్క ఏలు అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా గోర్లు ఎంత డీటెయిల్గా అయితే వేసినాం. గోర్లకి బిట్ట మనం చేసినాం కదా మొత్తం చాలామంది కలర్తోనే వేస్తారు డైరెక్ట్, కానీ మనం అయితే దాంట్లో షార్ప్గా వేసి చేసినాం. అండ్ అలాగే నేనైతే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని అండ్ నేను చెప్పిన పీఠానికి కలర్ చేస్తామని చూసుకోవచ్చు. పీఠానికి కలర్ అయిపోయింది. ఇప్పుడు మన జగన్నాథ స్వామికి బిట్ట స్టార్ట్ చేసేసిన అంటే జస్ట్ స్టార్ట్ చేసేసినాం కదా. స్టార్ట్ చేసేస్తే ఇక మనం వర్క్ అనేది ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మీకైతే ఈ 2025లో మన గణేశుడు మొత్తం ఫేస్ కానివ్వండి తొండం కానివ్వండి మొత్తం గణేశుడు ఎలా అనిపిస్తుండో ఒక్కసారి అయితే నా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ అలాగే రేపు అయితే ఇక వీడియోస్ అప్డేట్స్ నిండి ఉంటుంది కదా తప్పకుండా చూడాలి. అండ్ హైగ్రీవ స్వామికి బిట్ట వర్క్స్ అనేది స్టార్ట్ చేసేసినాం, పాదాల పైన వేసినాం. అండ్ ఇప్పుడైతే జ్యువెలరీ పైన చేసుకుంటున్నాం. యాక్చువల్గా జ్యువెలరీ పైన ఎందుకంటే జ్యువెలరీ యాక్చువల్గా బ్రౌన్ కలర్ ఉంది, అందుకనేసి జ్యువెలరీ పైన అయితే చేసుకుంటున్నాం మనం. చూసుకోవచ్చు మొత్తానికి ఏడాడైతే గ్రే కలర్ టైప్ అయితే ఉంది కదా. దానిపైన ఫస్ట్ కోట్ వైట్ వేస్తాం, సెకండ్ కోట్ డైరెక్ట్ ఒక ఎల్లో అయితే వేసేస్తాం. అంటే కొద్దిగా ఇట్లా డార్క్ ఎల్లో వేసి దానిపైన సెకండ్ మళ్ళీ గోల్డెన్ వేసేయాలంతే. గోల్డెన్ వేసినాక దానిపైన స్టోన్స్ చేయాలి కదా. ఇన్ని కోట్స్ అయినాక వాన పడినా మన గణేశుడి పై నుంచి కలర్ రిమూవ్ కాదు, అంటే అవుతుంది కానీ లైట్గా అవుతుంది. అండ్ ఇప్పుడైతే కొన్ని స్పాట్స్ అయితే ఉండే కదా చూసుకోవచ్చు, జస్ట్ ఇలాగే ఇస్తాం వైట్ కోట్ అనేది. ఏడా అయితే స్పాట్స్ ఉంటాయి కా మన మట్టి ప్యాచెస్ టైప్, దానిపైననే వైట్ కలర్ అనేది చేయడం జరుగుతుంది. నేను ముందే ఎప్పుడుతున్నా వీడియోనా. అండ్ అలాగే హ్యాపీ మూమెంట్ అంతే గణేశుడు పాదాల పైన వైట్ కోట్ అయిపోయింది. వీడియో అయితే కనిపించచ్చు, లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది. చూసుకోవచ్చు పాదాల పైన వైట్ కోట్ అయిపోయింది, ఎంత షైన్ లెక్క కొడుతుంది. కానీ అదైతే ఆర్గానిక్ కలర్ అని ఆరిపోయినాక షైన్ కొట్టదు. అండ్ అలాగే జస్ట్ జ్యువెలరీకి వేసినాం, ఎందుకంటే ఇంకా వర్క్స్ ఇప్పుడైతే జస్ట్ స్టార్ట్ అయింది, అంటే ఇంకా డీటెయిల్తో చేయలే నేను. ఎందుకంటే పాదాలపైన డీటెయిల్తో వేసేసిన. మనం డీటెయిల్తో ఎందుకు చేయాలి అంటే మనం ఒక్కసారి పైనుంచి వైట్ కోట్ చేసుకుంటూ రావాలి. కింద అయితే జస్ట్ అంటే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎట్లయినా వర్క్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా అయితే స్టార్ట్ చేయలేం అనేసి ఒక చిన్న పూజ అయితే జరుపుకున్నాం. ఇప్పుడైతే మనం ఒక కొబ్బరికాయ అయితే కొట్టడానికి పోతున్నాం. వీడియో అనేది తప్పకుండా లాస్ట్ అయితే చూడండి, వీడియో అనేది చాలా క్రేజీగా అయితే ఉంది. ఈ వీడియో ఎవరి వరకు అయితే నచ్చింది ఒకసారి కమెంట్ బాక్స్ అయితే
అయితే నాకు చెప్పండి. అండ్ అలాగే ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూసినారో కమెంట్ బాక్స్ అయితే తప్పకుండా చెప్పండి. 2020Kలో అంటే 2025లో మన ఖైతాబాద్ మినీ ఖైతాబాద్ గణేశుడు పాదాలు అయితే దర్శనం చేసుకోండి. మీకైతే ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్ అయితే నాకు తప్పకుండా చెప్పండి. అండ్ నేనైతే గణేశుడికి అయితే మొక్కి ఆ కొబ్బరికాయ నా చేతితోని ఇట్లా ఒక్కసారిలోనే అయిపోవాలని ఆశతోని 7 టైం అయితే మొత్తం రౌండ్గా చుట్టుకున్న గణేశుడికి. అండ్ అలాగే మనమైతే గణేశుడికి ఇట్లా 7 టైమ్స్ చుట్టుకున్నాక ఈ కొబ్బరికాయ అనేది చేయాలి. అది చూసుకోవచ్చు. నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా, కలర్ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలనేసి. 2 వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే వెల్డింగ్ వర్క్ కానివ్వండి, అది అంతా వర్క్ అనేది 2 అయిపోయినాయి, మట్టి వర్క్ అయిపోయింది. తనకైతే చూసినారు కదా కొబ్బరికాయ అయితే కొట్టినాం. అండ్ అలాగే మనం వైట్ కోట్ చేయకపోతే చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంది ఒకసారి చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కలర్ ఆరడానికి నార్మల్ కలర్ కంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే పోయినసారి అయితే మనం అవి చిన్న వేరే కలర్స్ అయితే వాడినవి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. వీటికైతే ఆరడానికి కొంచెం ఎక్కువ సేపు అయితే పడుతుంది, కొంచెం నార్మల్గా ఎక్కువ టైం పడుతుంది. అందుకనేసి నేను అనుకుని అయితే మనం ఎక్కువ లైట్స్ పెట్టి తొందరగా ఇట్లా ఆరబెట్టాలి. అండ్ అలాగే ఇక రేపటి నుంచి అయితే అప్డేట్స్ వస్తాయి. రేపు అయితే మనం జ్యువెలరీ పైన వైట్ కోట్ అనేది సగం కంప్లీట్ చేసేద్దాం. అంటే కిరీటం పైన నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఇక పామ్ కడ ఇక్కడ కొంచెం ఉందిగా, ఇక్కడ గ్రే ఆడ చేయాలి. అండ్ అలాగే కొంచెం ఇక్కడ కిరీటం పైన చేద్దాం. ఇట్లా ఫేస్ పెయింట్ కూడా చేసేద్దాం. ఇక రేపైతే మొత్తం అప్డేట్తో నిండి ఉంటుంది మనకు వినాయకుడికి అప్డేట్స్ అనేవి. మొత్తం వీడియో అనేది లాస్ట్ వరకు చూడడానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. దానికైతే చూసినారు కాకైతే అందరైతే ఈ మూమెంట్ పైన వెయిట్ చేసి ఉండే. ఇప్పుడు నుంచి ఆఫీషియల్గా కలర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. రేపటి నుంచి అయితే రేపు నుంచి నేను అనుకున్న 2 days అనేది వైట్ కోట్కి పడుతుంది. మనమైతే రేపు కాకుండా దాని నెక్స్ట్ డే గోల్డెన్ కలర్ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాం. అంటే గోల్డెన్ చేయకముందు అయితే ఎల్లో కలర్ చేయాలి, దానిపైన నెక్స్ట్ గోల్డెన్ కలర్ అయితే చేయాలి. అండ్ వర్క్స్ అన్ని ఇప్పటి నుంచి చాలా స్పీడ్గా అయితే నడుస్తూనే ఉంటాయి. ఏం అప్డేట్స్ అయితే మిస్ కాకుండా. మార్నింగ్ వీడియో అనేది మనకు 7:30 AM వస్తుంది. అండ్ అలాగే ఈవినింగ్ వీడియో అయితే 4:30 PM అయితే వస్తుంది. ఆ వీడియోస్ అయితే 2 అప్డేట్స్ అయితే చెక్ చేయాలి మీరు కంపల్సరీ. ఆ వీడియోస్ అయితే మొత్తం అప్డేట్స్తో అయితే నిండి ఉంటుంది. ఇవేకైతే మనం చేసిన అప్డేట్స్. టాటా, బాయ్ బాయ్.